సాధ్యం కాని దాని గురించి ఎక్కువగా ఆలోచించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఏం మాట్లాడుతున్నావు దేవ్? మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మీ ఆలోచన ఇక్కడితో ఆపేయడం మంచిది. నా మీనమ్మతో నా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. తనని నేను తీసుకుని వెళ్తాను. దాన్ని నా దేవుడు కూడా ఆపలేడు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనా నేను ఆగనివ్వను. ఎందుకంటే మా పెళ్లి జరగాలి. మేమిద్దరమే కలిసి ఉండాలి. నిత్య, నీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడావు. దానికి నేనెప్పుడు కృతజ్ఞత ఉంటా. జీవితంలో గెలిపోవడంలో సహజం. ఒకరు ఓడిపోతేనే మరొకరు గెలుస్తారు. నువ్వు ఓడిపోతేనే నేను గెలుస్తాను. ఈ దేవుతో పోటీపడి గెలవాలని ఎవ్వరూ కోరుకోరు. నువ్వు కూడా కోరుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ దేవు ఎప్పటికీ గెలవాలని పైన దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. నేను కూడా నువ్వు గెలవాలని కోరుకుంటాను దేవ్. ఎందుకంటే నువ్వు గెలిస్తే నాకు సంతోషమే కదా. కానీ ప్రేమలో మాత్రం ఇది సాధ్యం కాదు నిత్య. మాట చెప్పినంత సులువు కాదు ప్రేమలో ఓడిపోతే సంతోషించడం. నిజానికి మా పెళ్లికి మీ ఇద్దరిని ఆహ్వానించి శుభలేఖిచ్చి వెళ్దామని వచ్చాను. కానీ మీ ఆలోచన నాకు అర్థమైంది. అందుకే శుభలేఖ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ఆహ్వానించిన మీరు మనస్ఫూర్తిగా నా పెళ్లికి రాలేరు. నేను మనస్ఫూర్తిగానే పెళ్లికి వస్తాను దేవ్. అలాంటి సందేహాలేం పెట్టుకోవద్దు. మరుజన్మకైనా నా ప్రేమ కోసం నువ్వు పుడతానని చెప్పిన మాట నాకెప్పుడు గుర్తుంటుంది. ఈ జన్మలోనే నిన్ను సొంతం చేసుకుందామనుకున్నాను. కానీ అది సాధ్యం కావటం లేదు. నువ్వే చెప్పావు కదా, ఒకరు గెలవాలంటే మరొకరు ఓడిపోవాలని. ఈ జన్మలో నువ్వే గెలు, వచ్చే జన్మలో నేను గెలుస్తాను. మిస్టర్ నరేంద్ర, నీ చెల్లెలంటే నీకు ప్రాణం. తన సంతోషం కోసం నువ్వు ఏమైనా చేస్తావని నాకు తెలుసు. నీ చెల్లెలి కోసం నా పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తే ఈ దేవ్ రియాక్షన్ నువ్వు భరించలేవు.